సో గాయస్, వీళ్ళు ఎవరెవరు వస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అయితే సోనియా. ఈమె అయితే మీకైతే తెలుసు, చాలా వెబ్ సిరీస్ చేసింది. చాలా కామెడీ ఉంటుంది ఈమె దగ్గర. కామెడీ చేసి మళ్ళీ ఏం తెలియనట్టే నటిస్తుంది. బాగా యాక్ట్ అయితే చేస్తుంది అన్నమాట. బిగ్ బాస్లో ఈమెను తీసుకుంటే బాగా కంటెంట్ వస్తుందని సోనియాని అయితే తీసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా రీతు చౌదరి. మీకైతే తెలుసు, రీతు చౌదరి చాలా షోస్ అయితే చేయడం జరిగింది, యాక్ట్ చేయడం జరిగింది. మరియు సీరియల్స్ కూడా రీతు చౌదరి అయితే చేసింది. సో రీతు చౌదరి తీసుకుంటే బాగా హైట్ ఉంటుంది, పర్సనాలిటీ ఉంటుంది, బాగుంటుంది చూడ్డానికి అని రీతు చౌదరిని తీసుకున్నారు. బాగా రేటింగ్ వస్తుందని రీతు చౌదరిని అయితే తీసుకున్నారు. మరియు అదేవిధంగా కిరా కార్పీని ఎందుకు తీసుకున్నాడంటే బాగా కామెడీ చేస్తాడు. అందుకనే బిగ్ బాస్లో కామెడీ చాలా అవసరమని కిరా కార్పీని అయితే తీసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా అంజలి పావని. ఈమె చాలా షోస్లో కూడా చేసింది, సీరియల్స్ కూడా చేసింది. చాలా అంటే ఈమెకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది కాబట్టి అంజలి పావన్ని తీసుకుంటే బాగా రేటింగ్ వస్తుందని అంజలి పావన్ అయితే తీసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా ప్రసాద్ యూట్యూబర్. ఈయన బాగా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయిండు. ఈయనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకనే యూట్యూబర్ ప్రసాద్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అనే నిర్ణయం తీసుకొని యూట్యూబర్ ప్రసాద్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈయన కన్ఫర్మ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 8లో. మరియు అదేవిధంగా సనా. మీకైనా తెలుసు, సనా చాలా యాక్ట్ చేసింది మూవీలో, చాలా షోస్లో కూడా చేసింది సనా. అందుకనే ఈ సనాని తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకొని బిగ్ బాస్ 8లో సనాని అయితే తీసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా రాహుల్ చౌదరి. ఈయనను కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది, హైప్ ఉంటుంది అని బిగ్ బాస్ 8 భావించి ఈయననైతే తీసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా శ్వేతా నాయుడు. మీకైతే తెలుసు, డాన్సర్. రీసెంట్లీ డీలో చేసింది, చాలా షోస్లో చేసింది, చాలా యాక్ట్ కూడా చేసింది, మూవీస్లో కూడా చేసింది. ఈమెను తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకొని బిగ్ బాస్ అయితే నిర్ణయం తీసుకొని ఈమెకైతే తీసుకోవడం జరిగింది. ఈమె అయితే బిగ్ బాస్ 8లో కన్ఫర్మ్ కంటెస్టెంట్. మరే అదేవిధంగా శ్రీను. మీకైతే తెలిసిండు, చాలా మూవీస్లో యాక్ట్ చేసిండు, చాలా షోస్లో కూడా చేసిండు, సీరియల్స్లో కూడా చేసిండు. అందుకనే ఈయనను తీసుకోవడం అయితే జరిగింది. మరియు అదేవిధంగా అనిల్ గిల్లా. మీకైతే తెలుసు, చాలా గంగవ్వ, అనిల్ వీరంతా ఒక ఛానల్ ఉంటుంది. వీళ్ళ వల్ల గంగవ్వ వచ్చింది. గంగవ్వ తర్వాత అనిల్ కూడా బిగ్ బాస్ 8లో కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని మనకైతే తెలిసింది. ఈయన చాలా బాగా యాక్ట్ చేయడం, అంటే ఈయనను బిగ్ బాస్ 8లో తీసుకుంటే చాలా బాగుంటుందని బిగ్ బాస్ 8లో అయితే ఇతన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. మరి అదేవిధంగా బర్రెలక్క. ఈమె చాలా మనకైతే పాపులర్ యూట్యూబ్ నుంచి. ఈమె రీసెంట్లీ ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా అయితే పోటీ అయితే చేసింది. చాలా అంటే ఈమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకనే ఈమెను తీసుకుంటే బాగా ఉంటుంది అనుకొని రాజకీయ నాయకులలో ఈమె ఒక్కతి అని బిగ్ బాస్ భావించి ఈమెనైతే తీసుకోవడం అయితే జరిగింది. మరియు అదేవిధంగా రోహిత్. ఈయనైతే నాకైతే అంత తెలియదు. ఈయన కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని మనకైతే తెలిసింది బిగ్ బాస్ 8లో. ఈయన ఎట్లా యాక్ట్ చేస్తాడనేది చూడాలి. మరియు అదేవిధంగా పండు డ్యాన్సర్. ఈయన కూడా చాలా డీలు అంటే చాలా సీజన్లు చేసిండు, టీవీ షోస్లు చేసిండు. చాలా అంటే చాలా ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ 8లో తీసుకోవడం అయితే జరిగింది. మరే అదేవిధంగా సుమన్ శెట్టి. మీకైతే తెలుసు, కమెడియన్. అయినా చాలా మూవీస్లో యాక్ట్ చేసిండు. చాలా అంటే చాలా ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈయనను అయితే సుమన్ శెట్టిని అయితే తీసుకోవడం అయితే జరిగింది. మరియు అదేవిధంగా కౌశిక్. మీకైతే తెలుసు, చాలా మూవీస్లో చాలా అయితే యాక్ట్ చేసిండు. ఈయన అంటే నాకైతే అంత తెలియదు.
ఈయన కూడా బిగ్ బాస్ 8లో కన్ఫర్మ్ కంటెస్టెంట్ అంటే మనకైతే తెలిసింది. మరియు అదేవిధంగా విష్ణుప్రియ, మీకైతే తెలుసు సుధీర్ మరియు విష్ణుప్రియ పోవే పోరా షో నుంచి ఈమె యాంకరింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈమె చాలా అంటే చాలా ఐటమ్ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా రీసెంట్లీ జారుతున్నోరో సాంగ్ కూడా చాలా పాపులర్ అయిపోయింది విష్ణుప్రియ. అందుకనే ఈ విష్ణుప్రియను తీసుకుంటే బాగా ఉంటుందని బిగ్ బాస్ 8లో విష్ణుప్రియను అయితే తీసుకోవడం అయితే జరిగింది. మరియు అదేవిధంగా పాగల్ పవిత్ర అయితే మీకు తెలుసు జబర్దస్త్ చాలా యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈమె కామెడీ కూడా చాలా బాగుంటుంది అని బిగ్ బాస్ భావించి ఈమెనైతే తీసుకోవడం అయితే జరిగింది. ఈమె అయితే బిగ్ బాస్ 8లో కన్ఫర్మ్ కంటెస్టెంటే. మరియు అదేవిధంగా తేజస్విని గౌడ, మీకైతే తెలుసు ఈమెనే బిగ్ బాస్ 8లో విన్నర్గా అంటే బిగ్ బాస్ 8లో విన్నర్గా చూడాలని తేజస్విని గౌడని అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అమ్మకి అయితే దక్కలేదు కాబట్టి తేజస్విని గౌడ కన్నా వస్తుందేమో అని బిగ్ బాస్ 8 చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్లో చూసిన చాలా యూట్యూబ్ ఛానల్లో తేజస్విని గౌడనే విన్నర్ అనే టాక్ అయితే వినిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. బిగ్ బాస్ 8లో ఈమెనైతే తీసుకోవడం అయితే జరిగింది. బిగ్ బాస్ 8లో ఈమె అయితే కన్ఫామ్ కంటెస్టెంటే. ఈమె ఎలా యాక్ట్ చేస్తుంది, ఎలా గేమ్లు ఆడుతుంది, ఎలా అందరితో కలిసి ఉంటుంది, మరియు ఎలా మరి బిగ్ బాస్ అనేదే చూడాలి మనం. మరి అదేవిధంగా వర్ష, మీకైతే తెలుసు చాలా టీవీ షోలో కూడా చేసింది. చాలా అంటే చాలా ఈ అమ్మాయి అంటే బాగుంటుంది. బిగ్ బాస్ 8లో తీసుకుంటే ఈమె రేటింగ్ కూడా చాలా బాగుంటుంది అనుకొని బిగ్ బాస్ 8 భావించి ఈమెనైతే తీసుకోవడం అయితే జరిగింది. మరియు అదేవిధంగా ఇంద్రనీల్, మనకైతే తెలుసు ఇంద్రనీల్ చాలా సీరియల్స్ మొగలి రేఖలు సీరియల్ అయితే ఉంది. దీంట్లో ఇంద్రనీల్ యాక్ట్ చేసిండు. చాలా అంటే చాలా బాగుంది. ఈయన యాక్టింగ్ కానీ ఈయన హైట్ కూడా పర్సనాలిటీ కూడా చాలా బాగుంటుంది. అందుకనే ఈయన బిగ్ బాస్ 8లో సెలెక్ట్ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా సోనియా దీప్తి, మీకైతే తెలుసు సోనియా దీప్తి అంటే నాకైతే అంత ఐడియా లేదు. మీకైతే తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఈయన చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. కిరాక్ సీత, మీకైతే తెలుసు కిరాక్ సీత 7 Hours నుంచి లాస్ట్ ఇయర్ సరియు ఎట్లా వెళ్ళిందో కిరాక్ సీతను కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈమె బోల్డ్గా ఉంటుంది, బోల్డ్గా మాట్లాడుతుంది అనే కంటెంట్తో అయితే ఈమెనైతే తీసుకోవడం అయితే జరిగింది. ఈమెను తీసుకుంటే బాగా బిగ్ బాస్లో రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ అయితే భావించి ఈమెనైతే తీసుకోవడం జరిగింది. కిరాక్ సీతని ఎట్లా ఆడుతుంది అనేది చూడాలి మనం. మరియు అదేవిధంగా కుమారి ఆంటీ, ఈమెనైతే సస్పెండ్లు అయితే పెట్టిండ్రు. కుమారి ఆంటీని తీసుకుంటారో తీసుకోరో అయితే ఇంకా క్లారిటీ లేదు. కుమారి ఆంటీ కూడా లైన్లో ఉందని మనకైతే టాక్. మరియు అదేవిధంగా సింగర్ సాకేత్, ఈయన కన్ఫర్మ్ కంటెస్టెంటే. బాగా మూవీస్లో అయితే సాంగ్స్ అయితే పాడడం అయితే జరిగింది. ఈయన అయితే చాలా షోస్లు కూడా చేసిండు. అందుకనే సింగర్ సాకేత్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. బిగ్ బాస్లో ఒక సింగర్ కావాలి కాబట్టి సింగర్ సాకేత్ని అయితే ఎంపిక చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్. ఈయనైతే బిగ్ బాస్ 8లో కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని మనకైతే తెలుస్తుంది. మరి అదేవిధంగా డ్యాన్సర్ నైనిక అయితే మీకైతే తెలుసు. సాయి నైనిక డీలో మా జోడీగా వీళ్ళిద్దరు లవ్ టాక్ చాలా బాగుండే. కానీ ఏమైందేమో రీసెంట్లో అయితే వీళ్ళు బ్రేకప్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు నైనిక ఒంటరిగా ఉండి చాలా షోస్ కానీ మరియు అదేవిధంగా వెబ్ సిరీస్ కానీ చేస్తుంది. అందుకని ఈమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ 8లో ఈమెనైతే తీసుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్లో కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్. ఇంకా మీకు ఎవరెవరు వస్తున్నారో మీకైతే తెలిసే ఉంటుంది కాబట్టి కింద కామెంట్ అయితే చేయండి. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నన్ను ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తా. కాబట్టి మన ఛానల్లో మన వీడియోస్ని చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బిగ్ బాస్ గురించి అయితే నేనైతే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందిస్తా. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.